అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ధైర్యం. మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో భయం మనల్ని వెనక్కి లాగుతుంది. కానీ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విషాదంలో మునిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి అందించిన బోధనలు కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, మన జీవితాల్లోని అంతర్గత పోరాటాల గురించి కూడా. శ్రీకృష్ణుడు అభయం అనే పదాన్ని దైవీ గుణాల్లో మొదటిగా పేర్కొన్నాడు. ధైర్యం అంటే కేవలం శారీరక శక్తి కాదు, అది ఆత్మస్థైర్యం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుడు ధైర్యం గురించి చెప్పిన 3 ముఖ్యమైన సూత్రాలను లోతుగా తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడు తన బంధువుల్ని చంపాల్సి వస్తుందని భయపడి విల్లు వదిలేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి పాఠం, దేహం నశ్వరమైనది, ఆత్మ శాశ్వతమైనది. మనకు భయం ఎందుకు వేస్తుంది? మనం దేనినైనా కోల్పోతామని లేదా మనకు ఏదైనా హాని జరుగుతుందని భయం. కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అంటే అర్థం, ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు. మీరు మీ ఉద్యోగం గురించి, ఆరోగ్యం గురించి లేదా మరేదైనా విషయంలో బాధపడుతుంటే ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఈ శరీరం మాత్రమే కాదు, మీరు అనంతమైన శక్తి కలిగిన ఆత్మ. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషికి చావు పట్ల కూడా భయం ఉండదు. అదే అసలైన ధైర్యానికి పునాది. ధైర్యం తగ్గడానికి ప్రధాన కారణం ఫలితం గురించి ఆలోచించడం. నేను ఓడిపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన మనల్ని పిరికివారిని చేస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే నీ అధికారం కేవలం కర్మ చేయడం మీదనే ఉంది, ఫలితం మీద లేదు. నువ్వు యుద్ధం చెయ్యకముందే ఓటమి గురించి భయపడితే నీ శక్తిలో సగం అక్కడే నశిస్తుంది. ఫలితాన్ని దేవుడికి లేదా ప్రకృతికి వదిలేసి నీ పని మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీలో ఒక తెలియని ధైర్యం ఉద్భవిస్తుంది. ఒక విద్యార్థి పరీక్ష గురించి భయపడడం మానేసి కేవలం చదవడం మీద దృష్టి పెడితే ఆ విద్యార్థి మానసిక స్థితి ఎంత ధైర్యంగా ఉంటుందో ఊహించండి. ఫలితం మీద ఆశ లేని వాడికి ఓటమి భయం ఉండదు. ధైర్యవంతుడంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు కాదు, కష్టంలో కూడా చలించనివాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని స్థితప్రజ్ఞుడివి కమ్మని కోరతాడు. అంటే లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలను సమానంగా స్వీకరించేవాడు. సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ సముద్రం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. అలాగే జీవితంలో సమస్యలు అలలు లాంటివి. ధైర్యవంతుడు ఆ అలలను చూసి భయపడడు, తను ఒక సముద్రం లాంటి వాడినని గుర్తుంచుకుంటాడు. ఇది కూడా గడిచిపోతుంది అనే భావన మనలో ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనం ధైర్యంగా నిలబడగలం. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచించినప్పుడు దానిని ఛేదించడం పాండవ పక్షాన కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు. కానీ అర్జునుడు వేరే చోట యుద్ధంలో ఉన్నాడు. ధర్మరాజు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు 16 ఏళ్ల బాలుడు అభిమన్యుడు ముందుకు వస్తాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు, కానీ బయటకు రావడం తెలియదు. తను వెళ్తే తిరిగి రావడం కష్టమని అతనికి తెలుసు. అయినా సరే నా తండ్రి లేని సమయంలో నా వంశ గౌరవాన్ని, నా ధర్మాన్ని కాపాడడం నా బాధ్యత అని భావించాడు. ఇక్కడే శ్రీకృష్ణుడు చెప్పిన అభయం కనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను గెలుస్తానా, చనిపోతానా అని ఆలోచిస్తారు. కానీ అభిమన్యుడు కేవలం తన కర్తవ్యం మీద దృష్టి పెట్టాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందనే భయం కంటే ఇప్పుడు నేను వెళ్ళకపోతే ధర్మం ఓడిపోతుందనే బాధ్యత అతన్ని నడిపించింది. వ్యూహం లోపల జయద్రథుడు మిగిలిన పాండవుల్ని అడ్డుకోవడంతో అభిమన్యుడు ఒంటరివాడైపోయాడు. చుట్టూ ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మహారథికులు ఉన్నా అతను వణకలేదు. తన దగ్గర ఆయుధాలు లేకపోయినా రథచక్రంతో పోరాడాడు. అభిమన్యుడు ఆ రోజు శారీరకంగా మరణించి ఉండవచ్చు,
కానీ అతను చూపిన ఆ అచంచలమైన ధైర్యం అతన్ని చిరంజీవిని చేసింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సమస్య ఎంత పెద్దదైనా, నీకు సాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయినా, నీ ధర్మం కోసం నువ్వు అడుగు ముందుకు వేయడమే అసలైన ధైర్యం. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు చావు దేహానికే కానీ ఆత్మకు కాదు. ఫలితం గెలుపైనా ఓటమైనా యుద్ధం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీకృష్ణుడు గీత చివరిలో ఒక మాట అంటాడు, యత్ర యోగేశ్వర కృష్ణో. ఎక్కడైతే కృష్ణుడు మరియు అర్జునుడు ఉంటారో అక్కడ విజయం ఖచ్చితంగా ఉంటుంది. మీ జీవిత రథానికి సారథిగా శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టుకోండి. భయం వేసినప్పుడు కళ్ళు మూసుకొని శ్రీకృష్ణుడు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకోండి. మిత్రులారా, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా ముందుకు అడుగు వేయడం. శ్రీకృష్ణుడి బోధనలను ఆచరిస్తూ మనందరం మన జీవిత పోరాటంలో విజేతలుగా నిలుద్దాం.